ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम्। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। अमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरं तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। माता रामो मत्प्रिता रामभद्रो भ्राता रामो मत्प्रभा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं देवं नैन जाने। साकेते शरदिन्दुकुन्दधवले सौधे महामण्डपे सर्वस्तागरधूपदीपललिते कर्पूरदीपोज्ज्वले सुग्रीवाङ्गदजाम्बवन्त परिवृतं सौमित्रिणा सेवितं लीलामानुषविग्रहं रघुवरं रामं भजे श्यामलम्। శ్రోతలందరికీ ఈ పురాణం రంగడు అనేటువంటి ఎపిసోడ్లో అనన్య రాఘవం అనే పాఠ్యాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ నంబర్ 3. ఎపిసోడ్ నంబర్ 2లో మీరు చూపించినటువంటి ఉత్సాహం, మీరు ప్రోత్సహించిన తీరు నన్ను ఎంతో మంత్రముగ్ధులు చేశాయి, నాకు శక్తిని కూడా ఇచ్చాయి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అది నా ఫస్ట్ ఎపిసోడ్. మీరందరూ కూడా అనూహ్యంగా స్పందించారు, మంచి విలువైనటువంటి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇచ్చారు. సో దాన్ని అనుసరించి నేను మీ సూచనలను కూడా కొన్నింటిని స్వీకరించి ఇప్పుడు ఎపిసోడ్ 3 అదే ఉత్సాహంతో మీ ముందర ఉంచబోతున్నాను. ఈరోజు ఎపిసోడ్ 3లో మనం రాముడి తాలూకా ప్రేమ తత్వాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నామండి. యాక్చువల్గా ప్రతి కథలోని కూడా నవరసాలు ఉంటాయి. నవరసాల్లో ఏదో ఒక రసం ప్రాధాన్యతని సంతరించుకుని ఉంటుంది. ఆ నవరసాలు ఏంటంటే శృంగారం, హాస్యం, కరుణ,
రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతం. ఈ నవరసాలు కూడా మనం చెప్పుకున్నట్టుగా ప్రతి కథాంశంలోనే ఉంటాయి. ఒక్కొక్క కథాంశంలో ఒక్కొక్క రసం ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. అయితే మన ఈ వాల్మీకి రచించినటువంటి రామాయణంలో రాముడి తాలూకా ప్రేమ కథా కావ్యం ఒక అద్భుతమైనటువంటి శృంగార ప్రధానమైనటువంటి గ్రంథం. అరణ్యకాండలో 60వ సర్గ నుంచి 63, 64 సర్గల వరకు వాల్మీకి 185 శ్లోకాల్లో అత్యద్భుతంగా రామాయణంలో ఆ రాముడి తాలూకా ప్రేమను గురించి విశదీకరిస్తాడండి. మనం జనరల్గా రామాయణం చదివేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ పారాయణాన్ని చేస్తాం. సో అటువంటి సమయాల్లో ఇప్పుడు వాల్మీకి రచించినటువంటి 24,000 శ్లోకాలు ఉన్నాయి రామాయణం అంతా కూడా. అవి మొత్తం 7 కాండల్లో ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాం, మన తాలూకా ప్రాధాన్యతని సంతరించుకొని మనము ఏదైతే ఆ రామాయణంలో ముఖ్యమైనటువంటి ఘట్టమో ఆ ఘట్టాన్ని మాత్రం మనం విశదీకరిస్తూ ప్రతి సందర్భంలోని కూడా మిగిలినటువంటి ఆ శ్లోకాల్ని మనం ఒక్కొక్కసారి పట్టించుకోం. అయితే నేను మీకు ముందే చెప్పాను, రామాయణాన్ని మనం భిన్నమైనటువంటి రీతిలో చెప్పుకుంటాము. ఎందుకంటే రామాయణ కథాకావ్యం అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా మీ కొత్తగా చెప్పదగినే ఉండదు. కానీ ఇందులో ఆ ప్రత్యేకతని, ఆ వైవిధ్యాన్ని రామాయణంలో మనం బహుశా ఈ ఘట్టాలు మనం చదవలేదేమో అనేటువంటి వాటిని సంగ్రహించి వాటిని మీ ముందుంచేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడగచ్చండి, మీరందరూ నన్ను అడగచ్చు, అంటే రామాయణంలో ప్రేమ ఏంటుంది, అసలు రాముడి తాలూకా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది రామాయణంలో ఎక్కడుంది? సీతా వివాహం అయిన తర్వాత సీతారామలక్ష్మణులు వనవాసానికి వచ్చేసారు. అంతఃపురంలో ఏం జరిగిందో మనకి ఎక్కడా ఏమీ తెలియదు. ఇంకా రాముడు యువరాజు పట్టాభిషేకం చేసుకుంటాడు, మన సీతాదేవి యువరాణి అవుతుంది అనుకునేటువంటి సమయంలో కైక వరాలు అడగడం, దశరథుడు మూర్ఛిల్లడం, రాముడు పితృవాక్య పరిపాలన కోసం తన తల్లి తరక మాటను మన్నించి తండ్రి ఇచ్చినటువంటి కైకకి ఇచ్చినటువంటి వరాలని తను బాధ్యతగా స్వీకరించి తండ్రి మాట కోసం తను వనవాసానికి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ నారచీరలు కట్టుకుని కందమూలాలు తింటూ సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ఉంటారు. ఆ తర్వాత మనకు తెలిసిన కదా, రావణాసురుడు వచ్చి సీతను అపహరిస్తాడు. రాముడు సీతాన్వేషణలో ఉంటాడు. తర్వాత సుగ్రీవుడితో మైత్రి జరుగుతుంది. హనుమ సముద్రాన్ని లంఘించి లంకానగరంలో సీతాదేవి జాడ కనుక్కుంటాడు. వచ్చి రాముడికి చెప్తాడు, యుద్ధం అవుతుంది. రావణ్ణి సంహరించి రాముడు సీతని అగ్ని ప్రవేశం చేయమంటాడు. చేసిన తర్వాత వాళ్ళంతా కూడా తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేస్తారు. ఎక్కడండి రాముడు సీత కోసం తన యొక్క ప్రేమని స్పందించినటువంటి తీరు ఈ రామాయణంలో ఎక్కడుంది? మీరు రాముడు చాలా అత్యద్భుతమైనటువంటి ప్రేమికుడు, రాముడిని మించిన ప్రేమికుడు లేడు. ఇందులో మనం ఈ శృంగారరసంలో సీతారాముల శృంగారరసాన్ని మనం ఇప్పుడు వాల్మీకి చాలా చక్కగా రాశారు అంటున్నారు కదా, అది ఎక్కడుందండి అని మీరు అడిగితే నేను ఆల్రెడీ మీకు సమాధానం చెప్పాను. అరణ్యకాండలో 60వ సర్గ నుంచి 63వ సర్గ వరకు 185 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రాముడి తాలూకా ప్రేమని, సీతపై గల ప్రేమని ప్రకటిస్తాడు. ఒక విషయం మనం చర్చిద్దాం. అసలు ప్రేమ అంటే మొత్తం జగత్తంతటికి శృంగారరసమే ప్రధానమైంది. అందులో అది నిర్వివాదాంశం, అందులో ఎటువంటి సందేహం లేదండి.
ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ మనం భోజనంలో ఏమేం పదార్థాలు తింటాం? అన్నం, పప్పు, కూర, సాంబార్, పచ్చడి, పెరుగు, ఇంకా చిన్న చిన్న ఆవకాయ లాంటి పదార్థాలన్నింటినీ కలుపుకుంటాం. అయితే ఈ పదార్థాలన్నింటినీ మనం ప్రతిసారి కలుపుకునేటప్పుడు అన్నంతో కలిపి కూరను కలుపుకుంటాం, అన్నంలో పప్పు కలుపుకుంటాం, అన్నంలో సాంబార్ కలుపుకుంటాం, అన్నంలో పెరుగు కలుపుకుంటాం. సో ఈ అన్నం ఏదైతే ఉందో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది మన భోజనంలో. అలాగే నవరసాల్లో శృంగారం చాలా ప్రధానమైనది. శృంగారం అంటే ప్రేమ. ఈ జగత్ సర్వం ప్రేమమయం. ప్రేమ లేకపోతే సృష్టే లేదండి. అన్ని రసాల్లోకి అత్యద్భుతమైనది, చాలా ముఖ్యమైనది ప్రేమ, శృంగార రసం. మరి నాయకులు సీతారాముల మధ్య అటువంటి శృంగార కథ ఎక్కడుంది రామాయణంలో? రాముడు తను వ్యక్తపరిచినటువంటి ఆ ప్రేమ ఎక్కడుందండి? మేము ఎక్కడ వినలేదే అని అంటే దానికి సమాధానమే మన ఈ శ్రీరామ ప్రేమాయణం. ఇప్పుడు నేను మీకు ఆ శ్లోకాలను వివరిస్తాను. మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. అందులో రాముడి తాలూకా ప్రేమ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ప్రేమ అంటే ప్రత్యక్షంగా ప్రకటించేది. ప్రేమ కాదని చెప్పలేమండి. అంటే మనం విన్నటువంటి ప్రేమ కథలన్నీ కూడా యువతీ యువకుల మధ్య జరిగిన ప్రేమ కథలనే మనం ఇప్పుడు విన్నాం. కానీ సీతారాముల ప్రేమ కథ వివాహంతో మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య జరిగినటువంటి ప్రేమ కథ. అది యువతీ యువకుల మధ్య జరిగిన ప్రేమ కథ కాదు. ఒక్కొక్కసారి యువతీ యువకుల మధ్య ప్రేమ 16-17 ఏళ్ళు యుక్త వయసులో మొదలై వివాహం అయ్యేటప్పటికి అంతరించిపోతుందండి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనం వింటున్నాం, యువతీ యువకులు ప్రేమించుకుంటారు, ఓ నీవు లేకపోతే నేను లేనంటారు, ఇంకొకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ వ్యక్తం చేస్తారు, బహిర్గతంగా వ్యక్తం చేస్తారు. ఎక్కడ పెడితే అక్కడ పార్కుల్లో, పబ్లిక్ ప్లేసెస్లో సెల్ఫీలు తీసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవడం, ఇలాంటి ఆధునిక యుగంలో మనం చూస్తున్నటువంటి ప్రేమ ఏ రకంగా వాళ్ళు బహిర్గతం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అని నేను తప్పట్టం లేదండి, అదే నిజమైన ప్రేమే కావచ్చు. కానీ ఆ ప్రేమ ఎక్కడికి దారి తీస్తుంది? మనం వింటున్నాం ఈ మాధ్యమాల్లో. తను ప్రేమించిన అమ్మాయి తనకి పెళ్లికి నిరాకరిస్తే, లేదా తను ప్రేమించకపోయినా ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడం, లేదా అమ్మాయి గొంతు కోసేయటం, లేదా అమ్మాయి యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో లొంగ తీసుకుని అది వీడియో తీసి దాన్ని బహిర్గతం చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, లేదా ఈ అబ్బాయి చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం. ఇదే ప్రేమ అంటే? కాదండి, ఖచ్చితంగా ఇది ప్రేమ కాదు. ఇది ఒక రకమైనటువంటి ఇన్ఫ్రాక్చుయేషన్. ప్రేమ అంటే ఏమిటో, ప్రేమ ఎప్పుడు మొదలవుతుంది? ఏదైనా ఒక వస్తువు నా స్వంతం అని అనుకున్నప్పుడే ప్రేమ మొదలవుతుంది కదా. అది నాది కాదు అనుకున్నప్పుడు మనకు ప్రేమ ఎలా పుడుతుందండి? సో నిజమైనటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ఉంటుంది. అది రాముడు నిరూపిస్తాడు. తన భార్య అంటే తనకి ఎంత ప్రేమో రాముడు నిరూపిస్తాడు. సో మనం కథలోకి వెళ్దాం. ఇక్కడ సీతారాముల ప్రేమను ప్రకటించడానికి ఒక 2 ఘట్టాలు ముందుగా నేను మీకు వివరిస్తాను. అందులో రాముడి తాలూకా ప్రేమ మీరే చూద్దురుగా. ఈ సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో మునుల ఆశ్రమాలన్నింటికి వెళ్తారు. అక్కడ శ్రీరాముడేమో సీతకి మునిపత్నులందరినీ పరిచయం చేస్తాడు. మునీశ్వరుల యొక్క వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈవెన్ రాముడు ఏంటంటాడంటే సీతని అనసూయ దగ్గరికి తీసుకెళ్ళి, ఆవిడ మహాపతివ్రత, పాతివ్రత్య ధర్మం ఎలాగుండాలో అనసూయాదేవిని అడిగి తెలుసుకో అని చెప్తాడు. సో అటువంటి అంటే రాముడు ఇంకొకటండి, రాముడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే స్త్రీలని గౌరవించినటువంటి వ్యక్తి రాముడే.
ఆయన ఏమంటాడంటే గుణాహ పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయ. అంటే మనం ఒక గొప్ప వ్యక్తి యొక్క అర్హతని గుర్తించి గౌరవించడానికి ఆ వ్యక్తి యొక్క లింగం కానీ వయస్సు కానీ సంబంధం లేదు. ఈమె స్త్రీ, ఈమెకి నేను నమస్కరించాలా, లేదా ఆయన బాలుడు, చిన్నవాడు నాకంట, ఆయన్ని నేను గౌరవించాలా అనేటువంటి మీమాంసే మనకు అక్కర్లేదండి. ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు ఏముంటాయో అవే ఆ వ్యక్తి యొక్క గౌరవానికి నిదర్శనాలు. సో అక్కడ లింగభేదం కానీ వయోభేదం కానీ లేదు. గుణాహ పూజాస్థానం, అవే పూజాస్థానాలు. గుణిష్ నచ లింగం నచ వయ అని ఆ రకంగా స్త్రీలని గౌరవించినటువంటి వ్యక్తి రాముడు. సో ఇప్పుడు ఆ సీతారామ లక్ష్మణుల ముని ఆశ్రమాల దగ్గర వాళ్ళందరినీ సేవించి ఆ మునిపత్నులని అందరినీ కూడా మునీశ్వరుల దగ్గర వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని దండకారణ్యంలో వస్తున్నారు. వస్తుంటే వీళ్ళకి విరాధుడు అనేటువంటి రాక్షసుడు తారసపడతాడు. ఆ విరాధుడు ఎవరు అంటే జయుడు అనేటువంటి రాక్షసుడి తాలూకా కొడుకు. అసలు ఈ విరాధుడు ఆ రాక్షస జన్మ రావడానికి ముందర తుంబురుడు అనేటువంటి గంధర్వుడు కుబేరుడి తాలూకా శాపవశం మూలంగా రాక్షసుడిగా జన్మిస్తాడు. వికృతమైనటువంటి రూపం, తనకుండే అవయవాలన్నీ కూడా ఎత్తుపల్లాలుగా ఉంటాయి, చూడటానికి భయంకరంగా ఉంటాడు. అతి భయంకరమైనటువంటి పర్సనాలిటీ. ఆయన బాహువులు చాలా పొడవుగా ఉంటాయి. అవి ఎందుకంటే తను ఎక్కడ కదలకపోయినా సరే తను నిల్చున్న చోటు నుండే తనకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి సిద్ధమైనటువంటి పొడవు కలిగినటువంటి బాహువులు ఉంటాయి ఆయనకి, బలిష్టమైనటువంటి బాహువులు. ఎంత దూరంలో ఉన్నటువంటి మృగం కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరినైనా సరే తన ఆహారాన్ని ఓడిసి పట్టుకొని తను భక్షిస్తాడు. అటువంటి క్రూరమైనటువంటి రాక్షసుడు ఈ విరాధుడు. ఆ విరాధుడు ఈ సీతారామ లక్ష్మణుల్ని చూస్తాడు. చూసి సీతని చెరబడతాడు. తన బాహువుల్లోకి సీతని పట్టుకొని బంధిస్తాడు. బంధించి వీళ్ళు పాపం రాముడు లక్ష్మణుడు వెనకాతల విరాధుడు వెనకాతల వడివడిగా నడుస్తూ ఆ విరాధుడిని అడ్డగించి అడుగుతారు, సీతను ఎందుకు బంధించావంటే ఆ విరాధుడు అంటాడు, మీరు చూస్తే ముని కుమారుల్లా ఉన్నారు, ఆ నారచీరలు మీరు. ఇంకొక వైపు మీ ధనుర్బాణాలు అవి చూస్తే పొంతం లేదు. మునీశ్వరులకి ధనుర్బాణాలు ఏంటి, ఈ సరిచాపాలేంటి, తూణీరాలేంటి, ఇవన్నీ ఎందుకు? ఇక ముని కుమారులైనటువంటి మీకు ఈ స్త్రీతో పనేమి అని చెప్పి వాదిస్తాడు. అయితే అక్కడ సరే విరాధుడితోటి రామలక్ష్మణుడు చేసే యుద్ధ ప్రక్రియ పక్కన పెట్టండి. ఇక్కడ రాముడు ఒక మాట అంటాడు లక్ష్మణుడితోటి, పరస్పర్శాత్తు వైదేహ్య న దుఃఖం తరమస్తి మే పితృవియోగాత్ సౌమిత్రే స్వరాజ్య తరణాత్ పరస్పర్శాత్ వైదేహ్య న దుఃఖతరమస్తి మే పితృవియోగాత్ సౌమిత్రే స్వరాజ్య తరణాత్. లక్ష్మణ, ఇప్పుడు ఈ విరాధుడు మహాపతివ్రత అయినటువంటి నా భార్య సీతాదేవిని తన కబంధ హస్తాలతో బంధించి పట్టుకుంటే నాకు ఎంత బాధ వేసిందంటే, మనం పట్టాభిషిక్తుడు కాబోతున్న నాకు కైక నువ్వు వనవాసం చేయాలి అన్నప్పుడు నాకు దుఃఖం రాలేదు. అలాగే మన తండ్రి గారి యొక్క మరణ వార్త భరతుడు మనకు తీసుకొచ్చినప్పుడు కొంచెం మానసికంగా వ్యధ కలిగిన మాట వాస్తవమే. కానీ వాటన్నింటికంట నా రాజ్యం పోయింది అనేటువంటి బాధ కన్నా, తండ్రి గారు మరణించారు అనేటువంటి బాధ కన్నా
ఈరోజు ఈ విరాధుడు నా పరమసాధ్వి అయినటువంటి నా భార్య, నా ఇల్లాలు సీతాదేవిని తను బాహువులతో బంధించి తన కబంధ హస్తాల్లో ఉంచినప్పుడు నా మనస్సు ఎంత బాధపడిందో లక్ష్మణ. ఇది నేను దిగమింగలేని దుఃఖం. పరాయివాడు నా భార్యని స్పర్శించడమే కాదు, బంధించి తన బాహువుల్లో పట్టుకున్నాడు. ఇది ఎంత దుఃఖాన్ని కలుగజేస్తుంది లక్ష్మణ అంటాడు. చూడండి, సీత అంటే రాముడికి ఎంత ప్రేమ. అలాగే ఇంకొక సంఘటన మీకు చెప్తాను. ఇది అరణ్యకాండలో ఉండదండి, సుందరకాండలో సీతాదేవి లక్ష్మణుడికి సీతాదేవి ఆంజనేయుడికి తన చూడమని ఇస్తూ హనుమ అడుగుతాడనమాట. అంటే చూడండి, రాముడు కూడా తన అంగుళికాన్ని ఇస్తాడు, సీతాదేవి కూడా చూడమని ఇస్తుంది. అంటే ఒకవేళ సీత కనిపిస్తే ఇది ఇవ్వమని రాముడు హనుమంతుడికి చెప్తాడు. అలాగే ఇప్పుడు సీత కనిపించింది కాబట్టి హనుమ సీతాదేవి దగ్గర ఒక ముద్రికని తీసుకుంటాడు, చూడమని తీసుకుంటాడు. అయితే అక్కడ వాల్మీకి ఎంత చక్కగానో ఇచ్చేస్తాడు. మరీ ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉండదు. ఇక్కడ ఏదో చూడమని దొరికింది రామ అంటే ఇచ్చేస్తే నాకు సీత కనిపించిందంటే రాముడు నమ్ముతాడో లేదో. పడిపోయే సీతాదేవి తాలూకా చూడమని ఎక్కడో పడిపోయి ఉండొచ్చు, అది హనుమకి దొరకచ్చు. అది తీసుకెళ్ళి హనుమ రాముడిని నమ్మించడానికి నాకు సీత కనిపించిందని చెప్పచ్చు, అబద్ధం ఉండొచ్చు. అందుకని హనుమ ఏమంటాడంటే, అమ్మ ఇది కాక మీరేమైనా రాముడికి నేను మిమ్మల్ని చూసేను, హనుమ సీతని చూశాడు అనేటువంటి ఒక యథార్థ సత్య నిరూపణ కోసం ఏదైనా ఒక ఉదాహరణ, లేకపోతే ఒక మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఏదైనా ఒక ఘట్టాన్ని నాకు చెప్పగలరా అని అడిగితే అప్పుడు సీతాదేవి చెప్తుంది, హనుమ కేవలం రాముడు సీతకి మాత్రమే తెలిసినటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి ఒక సన్నివేశం, అది రాముడికి నువ్వు వివరిస్తే ఖచ్చితంగా రాముడు నువ్వు నన్ను చూసినట్టుగా అంగీకరిస్తాడు అని చెప్తుందనమాట. ఏంటది? సీతారాములు చిత్రకూట పర్వతం మీద విహరిస్తున్నప్పుడు అక్కడ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చిత్రకూట పర్వతం చాలా అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. దాని పరిసర ప్రాంతాలు, మందాకిని నది పరిసర ప్రాంతం, అక్కడ ఉపపర్వతాలు, వనాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. పువ్వులు కాయలతోటి చాలా రమణీయంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. అక్కడ సీతారాములు విహరిస్తూ ఉంటారు. చాలాసేపు విహరించి అలసిపోయిన తర్వాత సీత ఒక చోట సేద తీరుతూ ఉంటుంది, రాముడు కూడా ఇంకొక చోట సేద తీరుతూ ఉంటాడు. అప్పుడు సీత పూర్తిగా స్వేదజలంతో తడిసిపోయి కొంచెం ఎక్కువగా విహరించడం వల్ల ఆయాసపడుతూ ఉంటుంది, అందుకని సేద తీరుతుంది. ఆ సమయంలో ఒక కాకి సీత దగ్గరికి వచ్చి సీత తాలూకా వక్షస్థలాన్ని పోక్ చేస్తుంది. సీత ముందర అనుకుంటుంది, ఓకే ఇది మామూలుగా కాకి ఆహారం కోసం ఏదో మాంసం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇది చేస్తున్నదేమో అనుకొని ఆ కాకిని తోలే ప్రయత్నం చేస్తుంది. ఏవో బెడ్ విసిరి, మనం చూడండి కాకిని తోలుతాం కదా, అలాగే కాకిని తోలే ప్రయత్నం చేస్తుంది. ఆ కాకి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ మాటికి వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆల్రెడీ ఆ కాకి సీత యొక్క వక్షస్థల మధ్యలో పొడవడం వల్ల కొద్దిగా అక్కడ రప్చర్ అయ్యి కొద్దిగా రక్తం డ్రాప్లెట్స్ చిన్నగా ఉంటాయి. సీతకి కొంచెం బాధ కూడా కలుగుతుంది. అయితే ఆ వెంటనే ఆమె అక్కడి నుంచి లేచిపోయి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి రాముడి ఒళ్ళో పడుకుంటుంది. కాసేపు రాముడి ఒళ్ళో గాఢ నిద్రలో ఉంటుంది. అప్పుడు ఈ కాకి అక్కడికి రాదు. తర్వాత నిద్ర లేచిన తర్వాత శ్రీరాముడు కూడా సీత తలకు ఒడిలో పడుకుని గాఢంగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ వాయసం కాకి వస్తుంది, వచ్చి అతి దారుణంగా సీత యొక్క వక్షస్థలాన్ని చీల్చడం మొదలుపెడుతుంది. అప్పుడు ఎంత తోలినా కూడా ఆ కాకి పోదు. దాంతో సీతాదేవికి ఎక్కువగా రక్తం కారుతూ రాముడి మీద కూడా రక్తం పడుతుంది.
ఆ బాధ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సీతాదేవి ఆ బాధని భరించలేక కేకలు వేసి రాముడిని లేపుతుంది. లేపి చు చెప్తుంది. నాకు చాలా బాధగా ఉంది. ఏదో కాకి ఒకటి నా వక్షస్థల చీలుస్తున్నది అని చెప్పి చూడగా రాముడు ఇలా లేస్తాడు. ఆ గాఢ నిద్ర నుంచి లేవగానే సీత యొక్క పైట జారిపోయి ఉంటుంది. అక్కడ సీత వక్షస్థలం మీద చాలా బలమైనటువంటి గాయం, రక్తస్రావం అవుతూ ఉంటుంది. పాపం సీత కళ్ళలో ఒక నీరు కారుతూ ఉంటుంది. పాపం అమాయకురాలు సీత, భయస్తురాలు. ఆ భయంతో పాపం ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని చూసి రాముడు విచారిస్తే, ఏదో కాకి నన్ను నా రొమ్ముల మధ్యలో పొడిచి నన్ను బాధిస్తున్నది, ఎంత వారించినా పోవటం లేదని చెప్తే రాముడు చూస్తాడు. చూసి సీత వైపు తిరిగి ఆ సీత యొక్క వక్షస్థలం వైపు చూసి, ఆ సీత వక్షస్థలం బాగా అంటే గాయపడి రక్తం కారుతున్న దృశ్యం చూసేటప్పటికి భయంకరమైన కోపం వస్తుంది రాముడికి. వచ్చి అప్పుడు అంటాడండి, చూడండి, కేనతే నాగనాసోరు విక్షతం వై స్థనాంతరం కః క్రీడతి సరోక్షేణ పంచవక్త్రేణ భోగిన. సుందరి సీత, నీ వక్షస్థలాన్ని ఈ రకంగా చేసిన వాడెవడు? భయంకరమైనటువంటి విషసర్పం తన 5 పడగలతో విషం కక్కుతూ ఉంటే ఆ సర్పంతో ఆడుకోవాలనుకునేటువంటి ఆ కిరాతకుడు ఎవరు అని చాలా విపరీతమైనటువంటి రోషం వచ్చేస్తుంది శ్రీరాముడికి. కళ్ళు ఎర్రబడిపోతాయి. ఎర్రబడి అప్పుడు చూస్తాడు. చూస్తే ఈ వాయిస్ పక్కన కాకి ఉంటుంది. ఆ కాకి ముక్కు అంతా రక్తంతో ఉంటుందన్నమాట. అర్థమైపోతుంది. వెంటనే ఏం చేస్తాడో తెలుసండి, చూడండి, సదర్భం సంస్థరాద్గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ సదీప్త ఇవ కాలాగ్ని జజ్వలాభిముఖో ద్విజం. అంత కోపం వచ్చేటప్పటికి తన ఆసనం కింద నుండేటువంటి ఒక దర్భను తీస్తాడు. దర్భని తీసి దాన్ని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ఆ కాకి మీద విడిచేస్తాడు. అంతే. అసలు అందరికి, సీతాదేవి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఆ బ్రహ్మాస్త్రం విషం కక్కుతూ ఇక ఆ కాకాసుడిని వెంటబెడుతుంది. అయితే ఇక్కడ చూడండి, వాల్మీకి చెప్పినటువంటి దీంట్లో ఇక్కడ రాముడికి అది కాకిగానే తెలుసు, కానీ నిజంగా కాకి ఎవరంటే ఇంద్రుడి తాలూకా కొడుకు. అక్కడ మనకి రాముడికి మాత్రం ఈ పని చేస్తుంది కేవలం కాకి. అయినా సరే సీతపై అంత అపచారం చేశాడు, దురాచారం చేశాడు. ఆ కోపాన్ని పట్టలేక ఒక దర్భని బ్రహ్మాస్త్రం చేసి విడిచేస్తాడు. మనం పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అంటాం. ఆ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం కాదేంటో నాకు తెలియదండి, కానీ నిజంగా జరిగినది కాకి మీద బ్రహ్మాస్త్రం. ఇక ఆ బ్రహ్మాస్త్రం రాముడు ప్రయోగించింది విషం కక్కుతూ కాకిని వెంటాడుతూ ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, మనకు కోపం వస్తే ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోరా పో అంటాం కోపంలో. అలాగే ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకిని వెంబడిస్తూ ఉంటుంది. వెంబడిస్తూ అది ఎలా వెంబడిస్తుంది? వెంటనే తల తీసేది. ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ విషం కక్కుతూ ఒక అగ్నిని వెదజల్లుతూ ఉంటుందన్నమాట. ఇక ముల్లోకాల్ని దహిస్తుందేమో ఈ బ్రహ్మాస్త్రం అనేటువంటి భయాన్ని కలిగిస్తుంది. ముల్లోకాల్లోని దేవతలందరూ అందరూ చూస్తుంటారు, భయభ్రాంతులు అయిపోతారు. అసలు మొత్తం ఈ భువనమండలం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేమిటిది, రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడేంటి అని. ఈ కాకి తండ్రి దగ్గరికి వెళ్తుంది, దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నాయన నన్ను రక్షించాలి అని చెప్పి దేవేంద్రుడిని కొడతాడు. దేవేంద్రుడు అంటాడు, నా వల్ల కాదు, ఇది రాముడి చేత ప్రయోగించబడినటువంటి దివ్యాస్త్రమైనటువంటి బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు, నేను రక్షించలేనని అంటాడు. యాక్చువల్గా మన మనసులో మాట ఇది, బయట పురాణంలో నేను చెప్తానంటే ఇంద్రుడి మనసులో ఎలా అనుకుని ఉంటాడో నేను మీకు చెప్తున్నానండి సరదాగా. ఇంద్రుడు ఏమంటాడంటే మనసులో మనోగతం, ఇదంతా కూడా బయటికి కాదు, నేనే వెదవని,
ఎందుకు? అహల్యను పాడు చేయడానికి వెళ్ళాడు గౌతమ మహర్షి ఆశ్రమానికి ఇంద్రుడు. అప్పుడు ఆ గౌతమ మహర్షి శాపం ఇస్తే వచ్చేసాడు. ఏమనుకుంటాడంటే, నువ్వు నా కొడుకువి, నువ్వు నాకంటా వెధవివి. సాక్షాత్తు మహాసాధ్వి పతివ్రతా శిరోమణి అయినటువంటి సీతాదేవినే నువ్వు చేయరానటువంటి దుష్కృత్యం చేసావు. ఫలితం అనుభవించు. ఈ రామబాణానికి తిరుగులేదు. నేనైతే శాపంతో బయటపడ్డాను, నీకు అది లేదు, చావాల్సిందే అని మనసులో అనుకుంటాడేమో అని అనిపిస్తుంది మనకి. వాడిని విడిచిపెట్టేస్తాడు కొడుకుని. ఆ కొడుకు ముల్లోకాలు తిరుగుతాడు. ఎవ్వరు ఆకాశం కానీ, సూర్యచంద్రులు కానీ, దిక్పాలకులు కానీ, ముక్కోటి దేవతలు కానీ, త్రిమూర్తులు కానీ, నాగలోక పాతాళ లోకంలో ఉండే రాక్షసులు కానీ ఎవ్వరు కూడా మహాప్రభో రామ విదితమైనటువంటి రామచోదితమైనటువంటి ఐషికాస్త్రం బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. ఇంకా నువ్వు చావాల్సిందే, మేమెవ్వరం కూడా అభయం ఇవ్వలేము అని చెప్పి విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ రాముడి దగ్గరికే వచ్చి, కామ అభిలాషతోటి వక్ర దృష్టితో చూసి సీతాదేవిని, తల్లి లాంటి సీతాదేవిని, నా నీచమైనటువంటి కామ కోరికతో నేను దుష్టపని చేశాను, నన్ను క్షమించు అంటే అప్పుడు ప్రాయశ్చిత్తంగా ఒకటి రామబాణానికి తిరగలేదండి, దానికి ఉపసంహారం కూడా లేదు. రామబాణం ముక్తమైంది అంటే ఖచ్చితంగా లక్ష్య సాధన చేయడమే. ఆ లక్ష్యం ఏంటి? మనిషిని చంపడమే కాదు, మనిషిలో ఉండే దుర్గుణాలని సరిచేయడం కూడా రామబాణం తాలూకా ప్రత్యేకం. అది సంహారైనా చేస్తుంది భౌతికంగా లేదా మానసికంగా, మనిషి యొక్క దుర్గుణాలని కరెక్టివ్ యాక్షన్ చేస్తుంది. సో రాముడు అంటాడు ఏమంటే, నీవు చేసినటువంటి తప్పు పనికి నీ ప్రధాన కారణం ఏంటి? నీ కన్ను చూడరానిది చూసింది, కోరరానిది కోరింది. అందువల్ల నీ కుడి కన్నుని సమర్పించుకో అంటే అప్పుడు ఆ కాకి తన కుడి కన్ను పోగొట్టుకుని రాముని శరణవేడి తన యొక్క తప్పుని క్షమించమని ప్రార్థించి కాకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచే కాకి ఏకాక్షి లోక సంచారి అనేటువంటి ఇది వస్తుందన్నమాట. అయితే ఈ కథను పక్కన పెడితే ఇందులో ఉండేటువంటి పరమార్థం ఏంటంటే, సీత కూడా ఆశ్చర్యపోతుంది. 14,000 మంది ఖరదూషణాదుల్ని చంపినప్పుడు కూడా రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించలేదు, ఒక్కడే చంపేస్తాడు 14,000 మందిని. అప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదే, ఏంటిది ఒక కాకి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగమా అని ఆశ్చర్యపోతుంది. దానికి కారణం ఏంటండి? రాముడికి సీత అంటే అంత ప్రేమ. మనం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి ఏదైనా జరిగితే మన తాలూకా రియాక్షన్ అలాగే ఉంటుంది. బయట చూసేవారికి వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది, కానీ అది ఓవర్ యాక్షన్ కాదు, అది లోపల ఉండేటువంటి ప్రేమ. ఈ ఈ ఈ సంఘటన మనకి రాముడి తాలూకా ప్రేమని వ్యక్తీకరిస్తుంది. రావణాసుడి మీద కూడా ప్రయోగించలేదు బ్రహ్మాస్త్రం. కొన్ని ఆఖరికి ఇంకా మాతలి ఏమిటి రామా ఇది, నువ్వేమిటి ఈ ఆట పిల్ల ఆట ఏమిటి రావణాసుడితోటి అని చెప్పి అగస్త్యుడు మాతలి వీళ్ళందరూ చెప్తే అప్పుడు ఆఖరిగా ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని. అంతే తప్ప బ్రహ్మాస్త్రం ఇంకెప్పుడూ ప్రయోగించడు. కానీ తన సీతని అపచారం చేసినటువంటి ఆ కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని డైరెక్ట్గా ప్రయోగిస్తాడు. ఇది కాదా ప్రేమ? సో ఇదండి. ఇదే కాకుండా మనం రేపటి నుంచి ఇంకా 60వ సర్గ అరణ్యకాండలోకి వెళ్తాం. అక్కడ రాముడి తాలూకు ప్రేమని మీరే చూస్తారు. అది అద్భుతమైనటువంటి ప్రేమ కథా చిత్రం. రేపు ఎపిసోడ్లో మిగిలినటువంటి రామ ప్రేమాయణాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభరాత్రి.